విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. తరువాతి నామంలో విశ్వాధికాయై నమః. నామాల ఆవళి అంటే వరుస. నామాలనన్నిటినీ చెప్పినప్పుడు విశ్వాధిక వేదవేద్యా వింధ్యాచల నివాసిని ఆ క్రమంలో శ్లోకం పెడుతుంది. పూజ చేసేటప్పుడు అన్వయం చేసినప్పుడు విశ్వాధికాయై నమః అని పిలుస్తారు. విశ్వము కన్నా అధికురాలు. విశ్వం అంటే ఈ కనపడేటటువంటిదంతా ఏదుందో నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా ఏదుందో అదే విశ్వం. విశ్వం విష్ణు. అసలు విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రారంభమే ఆ విశ్వం అన్న మాట దగ్గర. ఈ విశ్వము కన్నా అన్ని విధములుగా ఆమెయే అధికురాలు. ఇందులో మీరు ఏది చెప్పండి, ఇంత గొప్పది అని మీరు ఏది చెప్పండి, మీరు గొప్పది అని ఏది చెప్పినా గొప్పతనం అంతా వచ్చింది ఆవిడ నుండే. కాబట్టి ఆవిడ కన్నా గొప్పది అని చెప్పడానికి మాత్రం ఈ సృష్టిలో ఎక్కడా ఏదీ లేదు. ఈ విశ్వమునందు కానీ విశ్వము కానీ ఆమె కన్నా గొప్పది మాత్రం కాదు. అప్పుడు మీకు ఆవిడ కన్నా ఆశ్రయించడానికి ఏముంటుంది లోకంలో? భక్తి కోణంలో చూడండి. అప్పుడు మీరంటూ కాళ్ళు పట్టుకుంటే, మీరంటూ ఆశ్రయించవలసి వస్తే ఎవరిని ఆశ్రయించాలి? దేనికోసమైనా ఆవిడని ఆశ్రయించాలి. ఆవిడ కదూ అటువంటి అనుగ్రహ శక్తి. కాబట్టి విశ్వము కన్నా ఆమె అధికమైనటువంటి తల్లి. పంచభూతాలంటారా, వాటికన్నా ఆవిడే. మనోబుద్ధి చిత్త అహంకారములు ఇంత శక్తివంతమైపోయి మనసుకి ఇంత తొందరగా కదిలిపోగలిగిన శక్తి అంటారా, అదంతా కూడా ఆవిడే. అహంకారం జయించడం కష్టం. అహంకారం అంటే నేను నేను అన్న బుద్ధి. నేను నేను అన్న బుద్ధి గెలవడం గొప్ప అంటారా, అది ఆవిడిచ్చిన శక్తులే ఇవన్నీ. మీరు లోకంలో ఏది ఇంత శక్తివంతమైనది అనండి, అవన్నీ ఆవిడ నుండే వచ్చాయి. ఆవిడ నుండి వచ్చినవి ఏవి కూడా ఆవిడ కన్నా గొప్ప మాత్రం కాదు. ఆవిడ యొక్క అంశాలంతే అవన్నీ. అందుకే తైత్రీయోపనిషత్తు ఒక మాట అంటుంది, ఓం బ్రహ్మ విదాప్నోతి పరం. ఉన్నటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క మాయ చేత ఈ జగత్తు ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఒక క్రమంలో ఏవైతే వచ్చాయో అవన్నీ ఎందులోంచి వచ్చాయో అంతకన్నా గొప్ప మాత్రం కాదు. అందుకే ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోవలసి వస్తే ఎందులోంచి వచ్చాయో అందులోకే వెళ్ళిపోవాలి. ఏ తల్లి నుండి వచ్చాయో మళ్ళీ అన్నీ ఆవిడలోకే వెళ్ళిపోవాలి. అందుకే
బ్రహ్మణా విపశ్చితీతి ఆకాశాద్వాయు, ఆమె నుండి మొట్టమొదట ఆకాశం, ఆకాశము నుండి వాయువు, వాయురగ్ని, ఆ వాయువు నుండి అగ్నిహోత్రం, అగ్నిరాప, ఆ అగ్నిహోత్రం నుండి నీళ్లు, అభ్య పృథివీ, ఆ నీటి నుండి భూమి, ఆ అగ్ని నుండి భూమి, ఆకాశాద్వాయు, ఆకాశము నుండి వాయువు వస్తే వాయురగ్ని, వాయువు నుండి అగ్ని వస్తే అగ్నేరాప, అగ్ని నుండి నీళ్ళు వస్తే అభ్య పృథివీ, ఆ నీటిలోంచి పృథివి భూమి వస్తే పృథివ్యా ఓషధయ, ఆ భూమిలోంచి ఓషధులు వచ్చాయి. ఓషధులు మనం తినే అన్నం మొదలైనటువంటివి. ఓషధీభ్యోన్నం, ఆ ఓషధులలో నుండి అన్నము పుట్టింది, వరి మొదలైన వాటి నుండి. అన్నాత్ పురుష, ఆ అన్నము యొక్క సారమే శుక్రశోణితములైంది. ఆ శుక్రతో శోణితముల యొక్క కలయిక చేత సమస్త సృష్టి ఏర్పడుతోంది. అందులోంచి జీవుడు శరీరాన్ని పొంది వస్తున్నాడు. అంటే ఈ వస్తున్నటువంటి జీవులందరికన్నా, ఈ జీవుల రావడానికి కారణమైన అన్నం కన్నా, అన్నం రావడానికి కారణమైన ఓషధుల కన్నా, ఓషధులన్నీ వచ్చే పృథివీ కన్నా, ఈ పృథివీ అంతా ఎందులోంచి వస్తోందో అటువంటి నీటి కన్నా, నీరు ఎందులోంచి వస్తోందో ఆ అగ్ని కన్నా, ఆ అగ్ని ఎందులోంచి వస్తోందో ఆ వాయువు కన్నా, ఆ వాయువు ఎందులోంచి పుడుతోందో ఆ ఆకాశం కన్నా, ఎవరిలోంచి ఇవన్నీ వచ్చాయో ఆ బ్రహ్మము గొప్పది. ఆ బ్రహ్మము లేని ఇవేవీ లేవు. ఆ బ్రహ్మములోంచి రావడంలో ఇవి ఒక్కొక్క శక్తిని పుంజుకుంటున్నాయి. కాబట్టి విశ్వమునందు మీకు ఏవి గోచరిస్తున్నాయో పరమశక్తివంతములుగా, అవన్నీ కూడా నిజానికి అంత శక్తివంతములు అవ్వడానికి కారణం ఆ తల్లి అనుగ్రహ విశేషమే కారణము. మిగిలిన వాటి విషయం ఎలా ఉన్నా మనకి కంటికి కనపడేటటువంటిది పృథివీ, నీరు, వాయువు, ఇవన్నీ. అట్లాగే మనసు, అది ఎంత చాంచల్యము దాన్ని నిగ్రహించడం ఏం మాటలా. వాటికి అంతంత శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం చేత అటువంటి శక్తులు పొంది. ఉమాసహస్రం చేస్తూ ఆ మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను ప్రస్తావన చేస్తారు. దేవీంద్రాయ ప్రభుత్వం, అన్ని లోకములలోకి స్వర్గలోకం గొప్పది. అటువంటి స్వర్గలోకంలో అంటే భోగము చేత చేసినటువంటి పుణ్యము చేత ఆ లోకమును పొందడం అన్న కోణంలో, మోక్షమును పొందడం అన్న మాటకు వస్తే మాత్రం మత్స్యలోకం, మనుష్యులు ఉంటారు కాబట్టి భూలోకమే గొప్పది ఏం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి దేవేంద్రాయ ప్రభుత్వం, అటువంటి లోకానికి ప్రభుత్వం పొంది దేవేంద్రుడు కావాలంటే దేవతలకు ఇంద్రుడు కావాలి, పరిపాలకుడు కావాలి. అంటే ఎవరి ఇస్తే వస్తుంది? విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయ. ఆ తల్లి కేవల చూపుల చేత ఇంద్రపదవిని కూడా ఇస్తుంది. కాబట్టి దేవేంద్రాయ ప్రభుత్వం, దేవేంద్రుడికి ప్రభుత్వం వచ్చింది ఎవరి వల్ల? ఆవిడ వల్ల. సూర్యాయో సహస్రం, సూర్యుడు సహస్రము అంటే అనంతమైనటువంటి కిరణములతో ప్రకాశిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తేజస్సు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాంతి? ఆ సూర్యకిరణాలకి ఆవిడ అనుగ్రహ విశేషంగా వచ్చింది. ఊష్మాణం దహనాయ, అగ్నిహోత్రం కాల్చేస్తుంది దేన్నైనా, దేన్నైనా కాలుస్తుంది, అపవిత్రం కాదు. శవాన్ని కాలుస్తోందని అపవిత్రమైపోలేదు. హోమాగ్ని పవిత్రమైపోయిందనడానికి లేదు. అగ్ని ఎట్లా ఉన్నా అగ్ని అంత పవిత్రంగా ఉండి దేన్నైనా కాల్చేయగలదు. ఊష్మాణం దహనాయ, కాల్చగలిగినటువంటి శక్తి ఆ అగ్నిహోత్రానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ అనుగ్రహమే. జ్యోత్స్నా యోషధిరాజీ, ఓషధులకు రాజు చంద్రుడు. చంద్రుడికి జ్యోత్స్న వెన్నెల కాంతి. ఆయనకి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతి లోకంలో. దేవేంద్రుడు అనేటప్పటికీ ప్రభుత్వం, సూర్యుడు సహస్రకిరణుడు, అగ్ని దహించడం, చంద్రుడు విశేషమైనటువంటి కాంతి, వాతాయామిత వీర్యం, వాయువు, ఇంకా ఆయన యొక్క బలం ఇంత అంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.
ఆయన అన్ని భూతముల యందు తిరుగుతూ ఉంటాడు. కానీ చిత్రం ఏమిటంటే ఆయనకి శరీరం ఉండదు. అశరీర శరీరేషు వాయుశ్చలతి పాలయన్ అంటారు మహర్షి. ఆ వాయు శరీరంతో ఉండకుండా అన్ని శరీరములలోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళి బయటకు వచ్చినంతసేపు శరీరాలు ఉంటాయి. ఆయన వెళ్ళి రావడం మానేస్తే కాష్ఠభూతాని జిగ్నిరే, కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతాయి. వాయు ప్రాణ, వాయువే ప్రాణం. సుఖం వాయు, సుఖమన్న మాటకు అర్థం ఏమిటి? వాయువే. గాలి తగులుతోంది అనుకోండి, అమ్మయ్యా అంటారు. గాలి తగలట్లేదు అనుకోండి, అబ్బా చాలా ఇబ్బందిగా ఉందంటారు. వాయు ప్రాణ సుఖం వాయు, వాయునాశం పరిత్యక్తం న సుఖం విద్దతే జగత్. ఆ వాయువు కానీ వదిలిపెట్టేస్తే లోకానికి సుఖమన్న మాటేది. ఆయన ప్రభంజనుడు అయ్యాడనుకోండి, ఆయన విపరీతమైన వేగంతో వీచాడనుకోండి, ఏది నిలబడుతుంది? ఒక్క 20 నిమిషాలు వీచాడనుకోండి, అలాగా అపారమైన వేగంతో, ఏదో గంటకి 300-400 కిలోమీటర్ల వేగంతో 20 నిమిషాలు వీచాడు అంతే. ఎన్ని భవనాలు నిలబడతాయి? ఎన్ని విద్యుత్ స్తంభాలు నిలబడతాయి? ఎన్ని చోట్ల పెద్ద పెద్ద కట్టడాలు నిలబడతాయి? ఎన్ని మహావృక్షాలు నిలబడతాయి? అన్నీ కూకటి వేళ్లతో కూలిపోతాయి. ఆయన కానీ శక్తిని ప్రదర్శించాడా? ఆయన శక్తినంతటినీ అక్కర్లేదు, ఏదో కొద్దిగా గట్టిగా వీచాడు అనుకోండి, నిలబడిపోతాయి. కాబట్టి అంత అపారమైనటువంటి శక్తి, ఇంత అంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి వాతాయామిత వీర్యం, అంత అపారమైనటువంటి బలం వాయువుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ అనుగ్రహం చేత వచ్చింది. విస్తారం గగనాయ, ఆకాశానికి అంతేది. ఆకాశం అయిపోయింది అన్న మాట మీరు ఎక్కడ చెప్పగలరు? అన్ని దిక్కులకు వానరులు వెడుతున్నప్పుడు పశ్చిమ దిక్కుకు వెడుతున్నటువంటి వానరులతో మాట్లాడుతూ ఆ సుగ్రీవుడు ఒక మాట అంటాడు, ఇక ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఆకాశము వినా ఏవీ ఉండదు, ఆకాశమే ఉంటుంది, అక్కడ వరకు సీతమ్మని వెతకండి అన్నాడు. కాబట్టి అనంతత్వం ఇక్కడ వరకే అన్న మాట లేకుండా అంత వ్యాపకత్వం ఆకాశానికి ఎలా వచ్చింది? ఆవిడ అనుగ్రహం. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శక్తిని ఇచ్చేసింది అంతే. విస్తారం గగనాయ సాంద్రత్వం వసుధాయి. నీటిని పట్టుకుందాం అన్నారనుకోండి, పట్టుకోలేరు. చూస్తానన్నారనుకోండి, చూడగలరు. త్రాగుతానన్నారనుకోండి, తాగగలరు. చూస్తానన్నారనుకోండి, గాలి కనపడదు. పట్టుకుంటానన్నారనుకోండి, పట్టుకోలేరు, పీల్చగలరు అంతే. ఒకదానికన్నా ఒకటి సూక్ష్మభూతం. ఇందులో ఆవిడ పృథివిని సృష్టించినప్పుడు ఒక చమత్కారం చేసింది. సాంద్రత్వం వసుధాయి, ఘనరూపంలో గట్టిపడి అంతటా కనపడుతూ ఉండాలి నువ్వు అంది. కాబట్టి సాంద్రత్వం వసుధాయి. అందుకని కదూ గజాలకి కొలతలకి అందుతోంది. అక్కడ పుట్టింది స్వార్థాంత కలియుగంలో కదూ. కాబట్టి సాంద్రత్వం వసుధాయి, భూమి గట్టిపడి ఉంటుంది. తోయాయ ద్రవభావం, నీరు భూమిలా ఉంటుందా గట్టిగా? ములికాయ అనుకోండి, అలా ప్రవహించి వెళ్ళిపోతాయి. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగంటారు. అలా తోయాయ ద్రవభావం, నీరు ద్రవరూపంలో వెళ్ళిపోతోంది. మహాభాగ్యమపారం కోటిభ్యో విబుధానాం, దేవతలకి అపారమైనటువంటి భాగ్యాన్ని కట్టబెట్టేసింది. దేవతలు అనుభవించే భోగం అంటారు. నందనవనం, కల్పవృక్షం, కామధేనువు, చింతామణులు, లేనిది ఏమిటి? అన్నిటిని మించి త్రిదశులు, ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సే. ఎంత భోగం! కాబట్టి వాళ్ళకి ఆవిడ అందించినటువంటి మహాభాగ్యము ఇంత అంత అని మీరు ఎలా లెక్కపెట్టి చెప్తారు? దేవతల యొక్క భాగ్యం అంత కాబట్టే కదా రాక్షసులు ఎప్పుడెప్పుడు బ్రహ్మగారి దగ్గర వరాలు పొందినా వెంటనే దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మహాభాగ్యమపారం కోటిభ్యో విబుధానాం చిత్రాః కాశ్చన సిద్ధిర్లక్షేభ్యో మనుజానాం. అసలు సిద్ధులెన్ని? లక్షలు.
ఆ సిద్ధులకు అంతే ఉంది. ఒక్కొక్కడు ఉపాసన చేసి ఒక్కొక్క రకమైన సిద్ధి పొందుతున్నాడు. మనుష్యులకు అటువంటి సిద్ధులు ఇచ్చేసింది ఆవిడ. అన్ని సిద్ధులు నువ్వు పొందవచ్చు అంది. ఒక్కొక్కడు నీటి మీద నడిచి వెళ్ళిపోతాడు, ఒకడు అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాడు, ఒకడు భూమిని భేదిస్తాడు, ఒకడు గాలిలో వెళ్ళిపోతాడు. అణిమ, లహిమ, గరిమ, మహిమ ఇవన్నీ మరి సిద్ధులే కదూ. అని ఎన్ని సిద్ధులు అటువంటివి. వాక్సిద్ధి, ఒక్కొక్కరో మాట అన్నారనుకోండి అయిపోతుంది. వాక్సిద్ధి అలా ఎన్నో ఆవిడ లక్షలలో సిద్ధులను అనుగ్రహించింది. చిత్రాః కాశ్చన సిద్ధిర్లక్ష్యేభ్యో మనుజానాం స్థాణుభ్యో ధృతిశక్తిం. స్థాణువులను ఉంటాయి లోకంలో. స్థాణుహు అంటే ఇంకా కదలకుండా ఉండాలంతే, ఒక అంగుళం కదలడానికి వీల్లేదు. చెట్టు, ఓ చెట్టు ఉందనుకోండి, ఎక్కడికెడుతుంది? రోహిణీ కార్చండి, విపరీతమైన ఎండ, అలాగే ఉండాలి. పైగా దానికి కిందకు వచ్చిన వాడికి నీడినివ్వాలి. కదలకుండా అలా ఉండాలంటే భూమి లోపలికి కాళ్ళు వెళ్ళిపోయి ఎంత పాతుకుపోయి ఉండాలి. అలా నిలబడగలిగినటువంటి శక్తి ఉండాలి కదా. నిలబడగలిగిన శక్తి లేకుండా ఏదో తగిలితే కింద పడిపోతానంటే అది స్థాణుహు అనడానికి ఎక్కడుంది? పర్వతం ఎట్లా నిలబడుతుంది? మహావృక్షం ఎట్లా నిలబడుతోంది? అట్లా నిలబడాలంటే దానికి నిలబడగలిగిన శక్తి ఉండాలి. అట్లా కదలకుండా నిలబడగలిగిన శక్తినిచ్చి. నా చిన్నతనంలో నేను ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని చూశాను. అప్పటికి బహుశా ఇంకా నేను ఏ ఇంటర్మీడియట్లో చదువుకుంటున్నానేమో. ఒక ఆయన వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకు వచ్చాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అడిగారు ఎందుకు అలా ఏడుస్తున్నారు అని. అప్పటికి వెంకటాచలంలో ఏమిటంటే ఇప్పుడున్న పద్ధతి పరిస్థితులు కావు, ఇప్పుడున్నంత ఒత్తిడి లేదు. ఎక్కడున్నామో చెప్తే కళ్యాణం అయిపోయిన తర్వాత బుట్టల బుట్టల ప్రసాదాలు కూడా పట్టుకొచ్చి అక్కడ ఇస్తుండేవారు కూడా. అంత అటువంటి రోజులు, కొంచెం చాలా తేలిగ్గా దర్శనానికి వెళ్ళే రోజులు. అప్పటికి ఆయన బయటకు వచ్చి ఏడుస్తుంటే అందరు అడిగారు ఎందుకండి ఏడుస్తున్నారు, ఏమైంది అని అడిగారు. ఏమండి పొట్టివాడు ఉంటాడు, పొడుగువాడు ఉంటాడు, ఎక్కడి నుంచో వస్తారు, అయ్యో నేను చూడకపోతే వాడు ఏమైనా అనుకుంటాడేమో అని నా మీద ప్రేమతో వచ్చిన వాడిని నేను చూడాలి కదా అని అలా కాళ్ళు కదపకుండా ఎప్పటి నుంచి నిల్చున్నాడండి. కాళ్ళు పిక్కలు పట్టేవండి అలా నిలబడితే. ఒక్కసారి కాళ్ళు పట్టాలనుందండి, నన్ను పంపరు కదా. ఎందుకండి ఈ చేతులు కాళ్ళు ఆయన ఇచ్చినవి, అంత నిలబడిన వాడి కాళ్ళు పట్టడానికి పనికి రాలేదని ఏడుస్తున్నాను అన్నాడు. అసలు నిజంగా నాకు ఆ రోజుల్లో ఆయన అన్న ఆ మాట నాకు అలా జ్ఞాపకం ఉండిపోయింది. ఇంత భక్తిగా అసలు ఆలోచించగలిగిన వాడు ఉంటాడా? ఎంతసేపు నన్ను ఇంకా 5 నిమిషాలు ఉంచలేదు, 10 నిమిషాలు ఉంచలేదు అనేవాడే కానీ ఈ చేతులు ఉన్నాయి. అట్లా నిలబడ్డాడు మహానుభావుడు. ఆయన కాళ్ళు ఒత్తేదేది అని ఏడుస్తున్నాడు ఈయన. అబ్బా ఏమి భక్తిరా అయింది అనిపించింది నాకు. అట్లా ఆ తల్లి స్థాణుభ్యో ధృతిశక్తిం, కదలకుండా నిలబడగలిగిన శక్తి. అసలు ముందు ఆయన దగ్గర ఆవిడ దగ్గరే కదలకుండా మూర్తి రూపాల్లో ఎలా నించున్నాడు మహానుభావుడు. ఇన్ని కోట్ల మంది వెడుతున్నా చూస్తున్నా వస్తున్నా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి వాళ్ళందరూ అలా నిలబడి లేరు. అక్కడో చెట్లు పర్వతాల వరకు ఎందుకు. అయితే స్థాణువులు కారు అలా నిలబడ్డారు అని దాని ఉద్దేశ్యం. అట్లాగే గంతృభ్యో గతిశక్తిం, ఇది స్థాణువు కాదు అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? కదులుతుంది అని దాని అర్థం. అప్పుడు కదులుతుంది అన్నప్పుడు ఎంత వేగంగా కదులుతుంది అన్నదానితో కాదు సమస్య, అసలది కదలగలిగి ఉండాలి. అసలు కదలకుండా ఉండడానికి వీల్లేదు. అది కదిలే ప్రాణి అన్న వర్గంలోకి వచ్చినప్పుడు అదంటూ కదలికని పొంది ఉండవలసిందే. చీమ దాని కదలిక దాంది, వానపాము దాని కదలిక దాంది, బొద్దింక దాని కదలిక దాంది, గుర్రం పంచకళ్యాణి దాని కదలిక దాంది, పక్షి దాని కదలిక దాంది, అది గాలిలో ఎగరాలి, చేప నీటిలో ఈదాలి, ఆఖరికి చిన్న పురుగు అది కూడా కదలాలి. స్థావర జంగమాలంటారు. కదలకూడనివి అంగుళం కదలకూడదు. పైన ఊగడం వేరు,
అడుగు తీసి అడుగు వేయకూడదు. ఇవాళ ఇక్కడ ఉన్నది అంగుళం పక్కకు వచ్చిందండి, ముందుకు వెళ్ళిందండి, వెనక్కి వెళ్ళిందండి ఉండదు. అంగుళం కదలకూడదు, స్థావరంగా పడితే అంతే. స్థాణుహు అది కదిలేది, ఎంత కదిలింది వదిలేయండి, అది కదలగలగాలి. అది కదలలేదు అన్నమాట అన్వయం కాకూడదు. అసలు ఈ సృష్టిని అలా చేసి దేని వేగం దానికే ఉంచి అది అట్లాగే కదలాలి అని నిర్ణయం చేసి అవన్నీ అలాగే కదులుతూ ఉంటారు. అసలు అది ఏమిటి, ఎంత ఆశ్చర్యం! ఏమిటి ఆవిడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కదలిక పెట్టింది. ఇన్ని రకాల కదలికల్ని నిజానికి అనుభవించి ప్రయోజనం పొందేవాడు ఎవరు? మనుష్యుడు. ఇన్ని రకాలైన కదలికలు చూస్తుంటే లోకంలో ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవు నడుస్తోంది అనుకోండి, ఆ ముందు కాలు డెక్క పైకెత్తితే ఖచ్చితంగా మీరు గీత గీస్తే అందులోకే వెనక కాలు డెక్క పెడుతుంది. 4 కాళ్ళతో వెళుతూ ఒక డెక్క ఎక్కడెత్తిందో వెనక్కాలి డెక్క అక్కడ పెడుతుంది. అంత ఖచ్చితంగా ఎట్లా పెడుతుంది ఒక్కనాటికి అర్థం కాదు. అదే కుక్కెడుతోంది అనుకోండి, అలా ఏం పెట్టదు, దాని నడక దాంది. ఓ పిల్లి ఉందనుకోండి, ఒక్కనాటికి శబ్దం వినపడదు. కాళ్ళ నిండా మాంసపు దిళ్ళు ఉంటాయి కాబట్టి అది వస్తోంది, ఎవ్వరికీ తెలియదు. పిల్లి నడకరా అంటారు, ఎలక కూడా పట్టుకోలేదు, వచ్చేసింది వెనకాతలని. మృత్యువు పిల్లి రెండు ఒక్కలాగే వస్తాయి. కాబట్టి అంత నిశ్శబ్దంగా అది నడవాలి. ఒకటి ఎగరాలి, ఒకటి పాకాలి, ఒకటి దూరాలి, ఒకటి దూకాలి. ఏమిటివన్నీ? అసలు ఆవిడ సృష్టి ఏమిటి, ఆవిడ చమత్కారం ఏమిటి, ఈ కదలికలు ఏమిటి? అసలు వానపం నేనెంత, నా బతుకెంత, నేను ఎక్కడ కదులుతాను అని అనుకోవచ్చు కదా, అని నాబోటి పొగరబోతు అనొచ్చు. కానీ దాని ప్రాణానికి అది గొప్ప. పెద్ద వర్షం వచ్చేసింది అనుకోండి, భూమి నిండా నీళ్లుంటే ఎక్కడ ఎత్తు కనపడితే అక్కడికే సాక్కుంటూ పోతుంటుంది. అలా పోతుంటుంది అంతే. దాని కదలిక ఆ కదలికతోటే లక్ష్యాన్ని చేరాలని అది అనుకుంటుంది. చీమ దాని శక్తితోటే అది పోతుంటుంది. ఎవరు నాకు ఇంతే శక్తి ఉందనుకోడు, నాకు ఇంత శక్తి ఉందనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆతృప్తి, నాకు అది లేదని ఏడవడం కాదు, ఉన్నదాంతో ఎంత సంతోషంగా గడిపేయడం. అయితే అందరికీ ఉండాలని లేదనుకోండి. కాబట్టి స్థాణుభ్యో ధృతిశక్తిం, గంతృభ్యో గతిశక్తిం, ఇవన్నీ విశ్వంలో ఉన్నాయి. విశ్వంలో ఉన్నవి ఇవన్నీ, ఇన్ని శక్తులు ఎవరిచ్చినట్టు? ఎవరో ఇవ్వకుండా ఎలా వస్తాయి? ఆ ఇచ్చిన ఆవిడ దగ్గర పెద్ద మూట ఒకటి ఉంది, ఆ మూటలోంచి తీసి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి ఇచ్చింది. కాబట్టి కస్మాత్ చిన్ని జకోషాదేకా దేవి దధాన, అట్లాంటి మూట ఇంకొకరి దగ్గర లేదు, ఇంకొకటి లేదు. ఆవిడ శక్తి కదూ, ఆదిశక్తి కదూ, ఆవిడ దగ్గరే ఉంది ఆ మూట. కాబట్టి అది ఇంకొకరి దగ్గర ఉన్న మూట కాదు, ఇంకొక మూట లేదు. అందులోంచి ఆవిడ ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కడికి ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క సిద్ధినిస్తుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క విభూతినిస్తుంది. నువ్వు దీంతో తరించట్టు, వాడు దాంతో తరించిపోతూ ఉంటాడు. అటువంటి కళలు ఇస్తుంది, అటువంటి సిద్ధులు ఇస్తుంది, అటువంటి శక్తులు ఇస్తుంది. మనకు ఉన్నది ఏమిటి? అన్నదాన్ని తాను తరించడానికి అన్వయం చేసుకోవడమే, కాలాన్ని సద్వినియోగం చేయడమే, మనసుని కేంద్రీకరించడమే. అదే ఆత్మోద్ధరణకి కారణం. ఉద్ధరేణ ఆత్మనాత్మానం అంటాడు గీతాచార్యుడు. నిన్నెవరో ఉద్ధరించరు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు కిందకి దింపేసుకున్నా నువ్వే, నిన్ను నువ్వు పైకి ఎక్కించుకున్నా నువ్వే. ఇంకోళ్ళ ఎందుకు దోషం పెడతావు? నిన్నెవరో దింపేయలేదు, నిన్నెవరో ఎక్కించలేదు. నీ స్వయం కృషితో, నీ కష్టంతో, నీ మంచితనంతో, నీ మర్యాదతో, అపారమైనటువంటి సేవాభావంతో, గొప్ప త్యాగగుణంతో నువ్వు సంపాదించుకున్నటువంటి అపారమైన ప్రేమతో పైకెక్కావు. అంత పైకెక్కినప్పుడే జారిపోవడం కూడా అంత స్పీడ్గానే ఉంటుంది, అంత వేగంగానూ పడిపోతారు. అంత పెద్ద తప్పటడుగు వేశారనుకోండి, అంత తేలిగ్గానూ జారుతారు. కాబట్టి ఎవరికి ఎవరు కర్తలవుతారు? కాబట్టి ఆ తల్లి కాపాడాలంతే. కాబట్టి కస్మాత్ చిన్ని జకోషాదేకా దేవి దధాన
పైన చెప్పిన ఈ విభూతులన్నీ ఇన్ని ప్రాణులకు విశ్వంలో ఎవరిస్తోంది ఆవిడ. అందుకని ఇప్పుడు విశ్వము కన్నా ఆవిడ అధికురాలు. విశ్వాధిక, ఆవిడే గొప్పది. మహానుభావుడు ఎలా చేశారో కానీ ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని అంత గొప్పగా అన్వయం చేశారు. కాబట్టి దేవేంద్రాయ ప్రభుత్వం సూర్యాయోస్రసహస్రం ఊష్మాణం దహనాయ జ్యోత్స్నామో ఓషధిరాజే వాతాయామితవీర్యం విస్తారం గగనాయ సాంద్రత్వం వసుధాయై తోయాయ ద్రవభావం మహాభాగ్యమపారం కోటిభ్యో విబుధానాం చిత్రాః కాశ్చన సిద్ధిర్లక్ష్యేభ్యో మనుజానాం స్థాణుభ్యో ధృతిశక్తిం గంతృభ్యో గతిశక్తిం కస్మాచ్చిన్నిజకోశాదేకా దేవి దధాన. కాబట్టి ఆవిడ విశ్వాధిక. అలా పరిశీలించినప్పుడు ఇంకా అసలు ఎంత చెప్తే మాత్రం అవడం అన్నమాట అన్వయం అవుతుంది. విశ్వము కన్నా ఆవిడే అధికురాలు. ఆమె కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.